ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. సమయంలో మనం ఆలోచించేటటువంటి పాఠం ఏంటంటే, దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు అనేటటువంటి అంశాన్ని మనం ఆలోచన చేయబోతున్నాం. మూలవాక్యాన్ని మనం కీర్తనల గ్రంథము 144:15 మనం చదువుకుంటాం. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము గనుక విన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారికి దేవుడనయ్యందును, వారు నాకు ప్రజలయ్యందురు. కాబట్టి ఇక్కడ ఆలోచిస్తున్నటువంటి దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు. కీర్తనలో 144:15 దావీదు గారు ఆ కీర్తనలో, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ధన్యులు అంటే ఆనందభరితులు, సంతోషభరితులు అని అర్థం. కాబట్టి ఆ మాటను ఆయన ఆ కీర్తనలో మనం విషయాన్ని చదవగలిగినప్పుడు ఆయన జీవిత అనుభవంలో ఎన్నో పరిస్థితుల గుండా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన అనుభవాన్ని గొప్పగా తెలియజేస్తాడు. మొదటి వచనంలో, నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. 10వ వచనంలో 144:10వ వచనంలో, నీవే రాజులకు విజయం దయచేవాడవు. కాబట్టి తన జీవితంలో అనేక పర్యాయాలు దావీదుని గురించి దేవుడు అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్న నిన్ను అంటాడు. ఆయన కూడా గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను రాజునుగా చేస్తాడు. కాబట్టి ఆయన స్థితిని ఎప్పుడు మర్చిపోలేదు. కాబట్టి ఒక వ్యక్తి భక్తిపరుడై ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే, తన జీవితాన్ని, దుర్దశను, దీన స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. కాబట్టి దావీదు గారు యూదా గోత్రంలో వంశపారంపర్యంగా అందరూ రాజులయ్యారు, కానీ ఆయన రాజరికం అనేటటువంటిది ఒక విభిన్నమైనటువంటి రీతిలో. ఆయన బయోగ్రఫీ చూస్తే గొర్రెల దొడ్డిలో నుండి ఆ మ్యాప్ విచిత్రంగా ఉంటది. గొర్రెల దొడ్డిలో నుంచి అంతఃపురంలోకి వెళ్ళాడు, అంతఃపురంలోనికి నుంచి అడవుల్లోకి వెళ్ళాడు, అడవుల్లో నుంచి రాజ సింహాసనం మీదకి వచ్చాడు. అదొక ప్రత్యేకమైనటువంటి అనుభవం ఆయనకు మాత్రమే సొంతం. కాబట్టి ఆయన దేవునిలో ఆ పరిస్థితులను అనుభవిస్తూ సుమారుగా 10 సంవత్సరాలు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఒక రాజు చేత, అతని యొక్క సైన్యము చేత తరమబడి అడవుల్లో జీవించినటువంటి మహా గొప్ప వ్యక్తి. ఆయనను సరే భక్తిని వదులుకోలేదు, దేవుని మీద నమ్మకం వదులుకోలేదు. అందువలన ఆయన స్థితినంతా ఎప్పటికప్పుడు ఆయన రీఫ్రెష్ చేసుకుంటా ఉంటాడు. దేవుడు నన్ను ఈ స్థితిలోకి వచ్చాడు. కాబట్టి ఎంత మంచి మనసు అంటే, 10 సంవత్సరాలు చంపడానికి తరిమినటువంటి వ్యక్తులకు ఇంటికి వస్తే భోజనం పెట్టి పంపించినటువంటి వ్యక్తి. అలాగైన జీవితంలో దేవుని గురించి మాట్లాడుతూ, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు కూడా ఆయన ప్రజలని కొన్ని క్వాలిటీస్ మనలో ఉండాలని కోరుకుంటాడు. మనకి సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకునేటప్పుడు కొన్ని క్వాలిటీస్ అడుగుతారు. అలాగూ దేవుడు కూడా మనలో నుంచి ఏం కోరుకుంటున్నాడు, తను దేవుడుగా ఉండాలి అంటే
కీర్తనల గ్రంథము 14వ కీర్తన 2వ వచనం. కీర్తనలు 14 2వ వచనంలో, వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో ఏమని యెహోవా ఆకాశము నుంచి నరులను పరిశీలించను. కాబట్టి ఈ వివేకము కలిగి వెదికేటటువంటి వారుగా ఉండాలి మనం. కాబట్టి దేవుడు నరులను వివేకముతో పరిశీలన చేస్తూ ఉన్నాడు. మనము దేవుణ్ణి వివేకంతో వెతకాలి. కాబట్టి వివేకము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. అవివేకం ఏం చేస్తుందంటే దేవుని నుంచి దూరం చేస్తుంది. దేవుని యొక్క కార్యాలను సరైన రీతిలో చేయనివ్వదన్నమాట. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయం 13వ వచనంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు సౌలుతో ఏం మాట్లాడతాడంటే, నువ్వు అవివేక పని చేస్తివి అంటాడు. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేక పని చేస్తివి అంటాడు. కాబట్టి మనిషికి దేవుడుగా ఉండాలంటే మొదటిగా ఆయన వివేకము కలిగి తన జనులు ఉండాలని, వివేకము కలిగి ఉండాలి. వివేకముతో దేవుణ్ణి వెదికేటటువంటి వారుగా ఉండాలి. అలాగే రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో దావీదు కుమారుడైనటువంటి సొలొమోను గారు దేవుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకోనాయన అన్నప్పుడు ఆయన, నాకు నీ ప్రజలు విస్తారమైనటువంటి వారు, వీరిని పరిపాలించడానికి నాకు వివేకం కావాలని కోరు. కాబట్టి ఒక రాజ్య పరిపాలన చేయాలి అన్నా దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలన్నా వివేకం అనేది చాలా అవసరం. సౌలు బలి అర్పించాడు గాని అది అవివేకం అని చెప్పబడి. రాజుల మొదటి గ్రంథంలో 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమును న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చుటకు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. కాబట్టి దేవుడు ఆ సొలొమోను గారు కోరుకున్నటువంటి ఆ కోరిక ఆయనకు చాలా ఇష్టమైనది. ఆయన మనుషుల నుంచి ఏదైతే కోరుకుంటున్నాడో ఆయన అదే అడిగాడు కాబట్టి సంతోషించి ఆయనకి ఇచ్చేశాడు. కాబట్టి ఈ విధంగా దేవుడు మనుషుల నుంచి వివేకం కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం 11వ అధ్యాయం 22వ వచనంలో ఏముంటదంటే, వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున్న బంగారు కమ్మి వంటిదని రాయబడి ఉంటది అక్కడ. కాబట్టి ఒక విలువైనటువంటి వస్తువు దాని యొక్క స్థితిని, దాని యొక్క స్థానాన్ని గుర్తించాలంటే వివేకం అనేది అవసరం. దేవుడు మనకు దేవుడుగా ఉండాలి, మనతో సావాసం కలిగి ఉండాలంటే మనకు వివేకం అవసరం. కాబట్టి వివేకంతో ఆయన కార్యాలు జరిగించాలని సొలొమోను గారు కోరుకున్నారు. కాబట్టి అలాంటి వారిని దేవుడు వెతుకుతున్నాడు. కాబట్టి మనకు మొట్టమొదటిగా దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే వివేకము కలిగి దేవుణ్ణి వెదికేవారు. అలాగే రెండవదిగా దినవృత్తాంతములు 2వ గ్రంథము 16:9 దినవృత్తాంతములు 2వ గ్రంథము 16వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. దినవృత్తాంతములు 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనంలో, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి
లోకమందంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి దేవుని యొక్క కనుదృష్టి సంచారం చేస్తుంది అంటే, ఒక వ్యక్తి, ఒక తండ్రి తన కుమారుడు తప్పిపోయినప్పుడు ఏ విధంగా అయితే వెతుకుతూ ఉంటాడో, దేవుడు యథార్థ హృదయము గల వారిని ఆయన అలాగూ వెతుకుతూ ఉంటాడు. అప్పుడు తన కనుదృష్టి వెళుతూ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వీధిన మనం వెళ్తున్నప్పుడు ఒక పట్టణంలో అకస్మాత్తుగా మనకు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనే బోర్డు కనబడగానే అక్కడ ఆగిపోతాం మనం. ఎందుకంటే అక్కడ మన సహోదరులు ఉంటారు, వాళ్ళు ముఖపరిచయాలు లేకున్నా సరే మనం ఆగిపోతాం. కాబట్టి అలాగున్న దేవుడు యథార్థ హృదయం గల వారిని వెతికేటటువంటి క్రమంలో అలాంటి వ్యక్తి కనబడ్డాడు అనుకో, వెంటనే తన దృష్టి అక్కడ ఉంచుతాడు. కాబట్టి తన దేవుని యొక్క సన్నిధి, ఆయన సన్నిధిలో మనం నివసించేటటువంటి వారముగా ఉండాలంటే వివేకము కలిగి, యథార్థ హృదయం కలిగి మనము మన యొక్క ప్రవర్తన ఉండాలి. యథార్థ హృదయము కలిగి, వివేకము కలిగి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 57వ అధ్యాయము 15 వచనం. యెషయా గ్రంథము 57:15 వచనంలో అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. కాబట్టి ఆయన మనుషుల నుంచి కోరుకుంటున్నటువంటి విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. 1, వివేకం ఉండాలి. 2, యథార్థ హృదయం ఉండాలి. 3, దీన మనసు. వాన్నే నేను దృష్టిస్తున్నానంట. కాబట్టి దేవుడు మనకు దేవుడుగా ఉండాలంటే ఉండవలసినటువంటి అర్హతలు మనం ఆలోచించినప్పుడు మన నుంచి ఆయన ఇవి కోరుకుంటున్నారు. అలాగే మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. కీర్తనలు 97, కీర్తనల గ్రంథము 97 10వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 97 10వ వచనంలో, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారముగా చెడుతనమును అసహ్యించుకోవాలి. కాబట్టి మనము ఏం ఆలోచిస్తున్నామంటే, మనకు దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు? మనకు దేవుడుగా ఉండాలి అంటే ఏం చేయవలను అంటే, వివేకము కలిగి ఆయనను వెతకాలి, యథార్థ హృదయము గల వారముగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, చెడుతనమును అసహ్యించుకోవాలి, సత్క్రియలు చేయాలి. కాబట్టి ఇలాంటి వారముగా మనం ఉండాలి. అప్పుడు దేవుని చేత ఎరగబడిన వారమై. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో, మీరు పూర్వమందు దేవుడు లేని వారు అని రాయబడి. 4వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఆ కాలమైనవైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులైంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారనై ఉన్నారు. కాబట్టి దేవుని చేత ఎరగబడడం, దేవుడుగా ఉండడం అనేటటువంటిది ధన్యకరమైనటువంటి జీవితం. కాబట్టి మనము మనకు దేవుడుగా ఉండాలి అంటే మనము ఇలాంటి ప్రవర్తన, చెడుతనమును అసహ్యించుకొని. అయితే తీతు పత్రికలో 1వ అధ్యాయం 16వ వచనంలో
కొందరు దేవుణ్ణి ఎరుగుదుమని చెప్పుతున్నారు గాని వాళ్ళు ఏ విధంగా ఉన్నారో తెలియజేశాడు. తీతు పత్రిక 1వ అధ్యాయము, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుదురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. కాబట్టి దేవుణ్ణి ఎరుగుదమని చెప్తారు కానీ వారి యొక్క క్రియల వలన దేవుణ్ణి ఎరగమన్నట్టున్నారు. కాబట్టి వారికి దేవుడిగా ఉంటాడు. ఎవరికి దేవుడిగా ఉంటాడు అంటే ఆయన వివేకము కలిగి దేవుణ్ణి వెతుకుతూ యథార్థ హృదయం గలవారుగా ఉంటూ దీన మనసు కలిగి ఉంటూ చెడుతనమును అసహించుకొని దేవుణ్ణి ప్రేమించినప్పుడు ఇలాంటి వారికి, కాబట్టి యథార్థ హృదయం గలవారు ఎవరు ఉంటారు? కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఆయనతో పాటు జీవించాలంటే ఆయన మనలో ఎలాంటి అర్హతలు కోరుకుంటున్నాడో అలాంటి అర్హతలు మనం కలిగి జీవించాలి. ఉదాహరణకు మనము కీర్తనల గ్రంథము 18:30 ఏముంటదంటే దేవుడు యథార్థవంతుడు. కాబట్టి ఆయన మనలో యథార్థతను ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇలాంటివి కలిగి మనం ఏం చేయవలనంటే మనము దేవునితో నిబంధన చేసుకోవాలి. అప్పుడు మనకు దేవుడై ఉంటాడు అనే విషయాన్ని మనము హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ 8వ అధ్యాయము 10వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులయ్యుందు. కాబట్టి దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు వివేకము కలిగి యథార్థ హృదయం కలిగి దీన మనసు కలిగి చెడుతనమును అసహించుకొని దేవుణ్ణి ప్రేమించినప్పుడు, ప్రేమించి నిబంధనలో మనము ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు ఆయన మనకు దేవుడై ఉంటాడు. కాబట్టి ఇది ధన్యకరమైనటువంటి జీవితం, దేవుడు కలిగినటువంటి జీవితము ధన్యకరమైనటువంటి జీవితం. గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం, నిజముగా దేవుళ్ళు కాని వారికి మీరు దాసులై ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క కృప వలన క్రీస్తు యేసులోనికి ప్రవేశించినటువంటి మనము, అనగా నూతన నిబంధనలో ప్రవేశించినటువంటి మనము, నిబంధన చేసుకున్నటువంటి కారణాన మనకు ఆయన దేవుడై ఉన్నాడు. కాబట్టి నిబంధనలో మనము ప్రవేశించడం ద్వారా మనకు ఆయన దేవుడై ఉన్నాడు. నేను వారికి దేవుడనయ్యుందును అనేటటువంటి మాట మనం చదువుతాం. కాబట్టి ఎవరైతే క్రొత్త నిబంధనలో ప్రవేశిస్తారో వారికి దేవుడై ఉంటారు. వారి దేవుని యొక్క ధర్మ విధులు వారి హృదయంలో రాస్తాడు దేవుడు. కాబట్టి ఎవరైతే క్రొత్త నిబంధనలో ప్రవేశించి దేవుని యొక్క ధర్మ విధులు హృదయం అనేటటువంటి పలక మీద రాసుకుంటారో వారికి దేవుడై ఉంటారు. కాబట్టి పాత నిబంధనలో మనం చూస్తే పాత నిబంధన రాతి పలకల మీద రాయబడ్డది. కాబట్టి మనం నిర్గమకాండము 32:19 మనం చూసినట్లయితే, నిర్గమకాండము 32వ అధ్యాయము 19వ వచనం, అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాటను చూచిన అందుకు మోషే కోపం మండెను. అతడు కొండ దిగువను తన చేతుల్లో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టాడు. కాబట్టి పలకల మీద నిబంధన సంబంధమైనటువంటి విషయాలు రాయబడినప్పుడు మరి 2 పలకలు తీసుకొని మళ్ళీ రాయటం మనం తర్వాత సందర్భంలో చూస్తాం. అయితే పాత నిబంధన రాతి పలకల మీద రాయబడింది అనే విషయాన్ని మనము పాత నిబంధన గురించి ఆలోచిస్తాం. క్రొత్త నిబంధన హృదయము మనసు అనేటటువంటి పలక మీద రాయబడింది. కాబట్టి ఇలాంటి మెత్తని హృదయం మీద కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము
మొదటి నుంచి కొన్ని విషయాలు చదివినప్పుడు 4వ వచనంలో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి, మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్టుగా మీ యొద్ద నుండి సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొని చదువుకున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కాదు గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములను పలక మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. కాబట్టి హృదయం అనేటటువంటి మెత్తని పలకల మీద దేవుని యొక్క ధర్మ విధులు ఎవరైతే రాయించుకుంటారో కొత్త నిబంధనలో ప్రవేశించి వారికి దేవుడై ఉంటాడు. కాబట్టి ఎవరికి దేవుడై ఉంటాడంటే కొత్త నిబంధనలో ప్రవేశించినటువంటి వారికి. ప్రపంచంలో ఎంతో మంది జనాభా ఉంటారు, స్త్రీ పురుషులు. కానీ ఎవరైతే వివాహ బంధంలో బంధింపబడతారో వారు మాత్రమే భార్యాభర్తలై ఉంటారు. అలాగున్న దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడంటే నిబంధనలో ప్రవేశించినటువంటి వారికి. చాలా మంది ప్రార్థనకు వస్తుంటారు, ఆరాధనకు వస్తుంటారు. వాళ్ళు బాప్తిసం తీసుకోకుండా నిబంధనలో ప్రవేశించకుండా ఉన్నట్లయితే వారు అభిమానులుగా మాత్రమే మిగిలిపోతారు, కానీ వారు దేవుని యొక్క ప్రజలుగా ఎంచబడరు. కాబట్టి మనము ఒకవేళ నిబంధనలో ప్రవేశించాలి ఖచ్చితంగా. దేవుడు మనకు దేవుడై ఉంటాడు. కాబట్టి కొత్త నిబంధనలోకి వచ్చిన వారు దేవుని యొక్క ప్రజలై ఉంటారు. ఆయన వారికి దేవుడై ఉంటాడనే విషయాన్ని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. రెండవది, ఎవరికి దేవుడై ఉంటాడంటే క్రొత్త నిబంధనలో ప్రవేశించి హృదయం అనేటటువంటి పలక మీద ఆయన ధర్మ విధులు రాసుకున్నటువంటి వారికి మాత్రమే దేవుడై ఉంటాడు. రెండవది, ప్రత్యేకమైనటువంటి జీవితము కలిగి ఉన్నటువంటి వారికి దేవుడై ఉంటాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడనయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకమైనటువంటి జీవితం కలిగినటువంటి వారికి ఆయన దేవుడై ఉంటాడు. కాబట్టి క్రొత్త నిబంధనలో ప్రవేశించినటువంటి జనము ప్రత్యేకమైనటువంటి జనం. కాబట్టి ప్రత్యేకమైనటువంటి జనము ప్రత్యేకమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఉదాహరణకి పాత నిబంధనలో మనం చూస్తే దానియేలు గ్రంథంలో దేవుని ప్రజలుగా ఎంచబడినటువంటి దానియేలు గారు తన యొక్క స్నేహితులు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా ఉన్నారు. వాస్తవానికి వారు ఉన్నతమైనటువంటి ఉద్యోగ స్థితిలో ఉన్నారు, కానీ వారు ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి అలాగ మనం కూడా ప్రత్యేకమైనటువంటి విధానంలో ఉండాలి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చదివినట్లయితే, రాజు భుజించు భోజనమును పానం చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రులను కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకొని. కాబట్టి లోక విషయంలో మనం చూస్తే ఒక రాజు భుజించేటటువంటి భోజనమును మనకు ఒక ఆపర్చునిటీ దొరికినట్లయితే అది అదృష్టంగా భావిస్తాం. కానీ దానియేలు గారు దాన్ని అలా భావించలేదు. కానీ తాను ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని తాను గ్రహించగలిగినాడు. అంటే ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా దేవుని కుమారుడిగా జీవించేటటువంటి వ్యక్తి తన స్థితిని గ్రహించాలి. నువ్వు ఎవరితో నిబంధన చేసుకున్నావు అనేటటువంటి విషయాన్ని. కాబట్టి దానియేలు గారు ఉన్నతమైనటువంటి విధానంలో జీవించినప్పటికీ
తన యొక్క స్థితిని, నేను దేవుని యొక్క కుమారుణ్ణి అనేటటువంటి విషయాన్ని ఆయన మర్చిపోలేదు. తాను ఏమి తినాలో ఏమి తినకూడదు కూడా గ్రహించగలిగినటువంటిది. కాబట్టి ఇశ్రాయేళ్లకు వారి యొక్క నిబంధనలో ఇచ్చినటువంటి విషయాలలో ఇశ్రాయేళ్లు తినవలసినవి తినకూడనివి ఉంటాయి. లేవియకాండం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. లేవియకాండము 11వ అధ్యాయంలో మొదటి వచనం. లేవియకాండము 11వ అధ్యాయము మొదటి వచనం. మరియు యెహోవా మోషే ఆరోనులకు ఇలాగ సెలవిచ్చిన, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడు, భూమి మీద ఉన్న జీవులన్నిటిలో మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చును. కాబట్టి అనేక విషయాలు ఏమి తినాలి ఏమి తినకూడదనే ఈ అధ్యాయంలో ఉంటాయి. కానీ మనకు సమయం సరిపోదు. కానీ అంటే వీటిని మాత్రము తినవచ్చును. రాజు భుజించేటటువంటి భోజనంలో, అన్యుడైనటువంటి రాజు భుజించేటటువంటి భోజనంలో అనేకమైనవి ఉంటాయి, వారు తినకూడని ఉంటాయి. కాబట్టి వాటి వలన తన్ను అపవిత్రపరచుకోకూడదని భావించి, కాబట్టి నిబంధనలో ప్రవేశించినటువంటి వ్యక్తి ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించ బాధ్యుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి వారికే దేవుడై ఉంటాడు. కాబట్టి నిబంధనలో ప్రవేశించడము ఎంత ప్రాముఖ్యమో ప్రత్యేకంగా జీవించడం కూడా అంతే ప్రాముఖ్యం. ప్రత్యేకమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలి. కాబట్టి అలాగూ మనకు పాత నిబంధనలో మనకి ఈ యొక్క ఉదాహరణ మనం చూస్తున్నాం. కాబట్టి ఒకవేళ ప్రత్యేకమైనటువంటి జీవన విధానం జీవించేటటువంటి క్రమంలో వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చాలా భయంకరమైనటువంటి. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు ప్రతిమకు మొక్కాలని వారు రాజు నుంచి ఆజ్ఞ పొందారు. అది మనకు ఆలోచిస్తే తక్కువ విషయమే కావచ్చు, కానీ వారి యొక్క జీవితంలో అది గొప్ప విశ్వాసానికి అదొక గొప్ప పరీక్ష, అగ్ని పరీక్ష. కాబట్టి అలాగూ చేయకపోతే అగ్నిగుండంలో పడవేసేటటువంటి ఆజ్ఞ జారీ. అలాంటి సందర్భంలో, అంటే ప్రాణాలు పోతున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితము జీవించడము, అంత గొప్పగా జీవించడం ప్రత్యేకమైనటువంటి జీవితం. కాబట్టి మనము లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కూడా ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయి, కానీ ప్రత్యేకమైనటువంటి జీవితం జీవించాలి. అలాగూ దేవుని ప్రజలుగా జీవించినటువంటి వ్యక్తుల నుంచి దేవుడు అప్పటి నుంచి ఇలాంటి జీవన శైలినే ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు, ఆయన కోరుకుంటాడు. అలాగూ దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించేటటువంటి వ్యక్తులు ఇలాగూ జీవించారు. అందుకే మనకు రాయబడినటువంటి విషయాలన్నీ జ్ఞానం కలగడానికి, బుద్ధి కలగడానికి దేవుడు రాయించాడు. కాబట్టి మనము దేవుడు మనకు దేవుడుగా ఉండాలి అంటే నిబంధనలో ప్రవేశించాలి. నిబంధనలో ప్రవేశించినటువంటి మనము ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. మూడవదిగా ఆయన ఎలాంటి వారికి దేవుడై ఉంటాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం కిందికి చదువుకుంటాం. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఎవరికి దేవుడై ఉంటాడు అంటే, ఎవరైతే యాత్రికులు పరదేశులు అనేటటువంటి మనసు గలవారై ఉంటారో వారికి దేవుడై ఉంటాడు. ఒక యాత్రికుని మనసు
ఎలా ఉంటది అంటే, ఎక్కడికైనా యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి విషయాలు చూసిన తర్వాత తిరిగి తన స్వదేశం గుర్తుకొచ్చేస్తుంది. అలాగే ఒక యాత్రికుని మనసు ఎలాగుంటదంటే, అక్కడ స్థిరంగా ఉండాలని అనుకో. అలాగే అక్కడున్నటువంటి అవసరమైనటువంటివి మాత్రమే ఆయన సమకూర్చుకుంటాడు. కాబట్టి యాత్రికుని మనసు ఇలాగుంటది. అలాగూ 11వ అధ్యాయంలో అబ్రహాము గారిని గురించి మాట్లాడుతూ, ఇంకా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరి యొక్క విశ్వాసముల గురించి మాట్లాడుతూ, వీరు అలాగూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తున్నారు. భూమి మీద వాస్తవానికి అబ్రహాము 13వ అధ్యాయంలో ఆయన వెండి బంగారములు గల అబ్రహాము ధనవంతుడైనట్టు మనం చూస్తాం. కానీ ఆయన ఏ స్థాయిలో జీవించినా దేవుని యందు ఒక యాత్రికుడు, పరదేశి ఉన్నట్టుగానే ఆయన జీవించాడు. అందువలన దేవుడు, నేను వారి దేవుడనని అనిపించుకోవడానికి సిగ్గుపడడు. మనం కొన్నిసార్లు కొంతమంది పేర్లు చెప్పి ఆయన మీ స్నేహితుడు అన్నప్పుడు మనం సిగ్గుపడతాం. కాబట్టి మనము కొంతమంది పేర్లు చెప్పినప్పుడు ఎలాగైతే సిగ్గుపడతామో, కొంతమంది పేర్లు చెప్పినప్పుడు గర్వంగా కూడా ఫీల్ అవుతుంటాం. కాబట్టి దేవుడు అబ్రహాము పేరు చెప్పినప్పుడు నేను ఆయన దేవుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటాను. కారణం ఏంటంటే, ఆయన మనసు ఎప్పుడు కూడా పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూడటం. నేను ఆయన దేవుణ్ణి. వాస్తవానికి ఇశ్రాయేలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. నిర్గమాకాండము 3వ అధ్యాయము 16వ వచనం. నిర్గమాకాండము 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాటను చదువుకుంటాం. నీవు వెళ్ళి ఇశ్రాయేళ్ల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. 13వ వచనంలో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు వద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినను వారితో చెప్పగా, వారు ఆయన పేరేమే అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవల్లని దేవుణ్ణి అడిగాను. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గుర్తించకుంటే నేనేం చేయాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి కాలము 12వ అధ్యాయం నిర్గమాకాండము 40వ వచనంలో, ఇశ్రాయేలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు అయిపోయింది. వాస్తవానికి మోషే ఆ పరిస్థితుల్లో జన్మించి తిరిగి మిద్యానుకు అక్కడ వెళ్ళటం, అవన్నీ విషయాలు జరిగిన తర్వాత చాలా కాలం అయిపోయింది. అంటే అబ్రహాం ఇస్సాకు నుంచి యాకోబు నుంచి సంతతి విస్తరించడం, అక్కడ జనాభా పెరిగిపోవటం. అయితే వారు ఆ ప్రజలకి మోషే గారు వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు, వారు దేవుడు మీ యొద్దను మిమ్మల్ని విడిపించడానికి యెహోవా నన్ను పంపెనని చెప్పినప్పుడు వారు గుర్తించరు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనగా యెహోవా నన్ను పంపాను అని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యంగా చూస్తారు. అంటే అబ్రహాము అనేటటువంటి పేరు దేవుడు వాడుకున్నాడు.
నేను చెప్పు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పినప్పుడు వారు అటెన్షన్ అయినా. కాబట్టి తమ నిట్టూర్పును చూడవచ్చినటువంటి దేవునికి నమస్కారం చేసిరి అనేటటువంటి మాట రాయబడింది. నిర్గమకాండము 4:31. మరియు యెహోవా ఇశ్రాయేలును చూడవచ్చి తమ బాధను కనిపెట్టిన మాట జనులు విని తల వంచుకొని నమస్కారం చేసిరి. కాబట్టి దేవుడు ఇశ్రాయేలుకు పరిచయం చేసుకునేటటువంటి క్రమంలో నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి అని అంటాడు. కాబట్టి అలాగే చాలా సందర్భాల్లో దేవుడు తనను పరిచయం చేసుకోవడానికి ఒక పేరును వాడుకుంటున్నాడు, అబ్రహాం. అలాంటి గొప్ప మనసు ఆయన. అలాగని అబ్రహాం గారికి ఇరుకులు ఇబ్బందులు లేవని కాదు. అన్ని పరిస్థితుల్లో ఆయన దేవునిపై ఆధారపడి, దేవుడు కూడా ఆయన మీద అనేక సందర్భాల్లో నా స్నేహితుడైనటువంటి అబ్రహాంకు దాచెదన అంటాడు, సొదొమ గొమొర్రా పట్టణాలు చేసేటటువంటి క్రమంలో. అలాగూ దేవుడు అబ్రహాము దేవుడనని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనస్సు, ఆయనకు నేను దేవుడనై ఉంటాను. కాబట్టి నా జీవితంలో కూడా దేవుడు నేను నీ దేవుణ్ణి అని చెప్పుకోవడానికి అలాంటి ప్రవర్తనకు మనం కలిగి ఉండాలి. మొదటిగా నిబంధనలోకి రావాలి. రెండవది ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి. యాత్రికులము, పరదేశులమునై ఈ లోకమును మనది కాదు అనేటటువంటి భావన కలిగి ఉండాలి. అలాంటి వాడే యాత్రికుడు. యాత్రికుడు వెళ్ళిన చోట ఎప్పుడు ఉండడానికి ఇష్టపడు. తన స్వదేశం గుర్తుకొస్తుంది, తన పిల్లలు గుర్తుకొస్తుంటారు, తన ఇల్లు గుర్తుకొస్తుంది. కాబట్టి మనం ఏ దేశం నుంచి, ఎక్కడి నుంచి అయితే వచ్చినామో, ఏ తండ్రి మూలముగా మనం ఈ లోకానికి వచ్చినామో తిరిగి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి ఆ తపన మనలో ఉంది. అబ్రహాము గారు సిరి సంపదలు గలవాడైనప్పటికీ దాసదాసి జనాంగము, కానీ ఆయన పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూడడం అది గొప్ప విశేషం. కాబట్టి నేను వారికి దేవుడనై ఉంటాను అనేటటువంటి మాటను తెలియజేస్తున్నాడు. అలాగే క్రొత్త నిబంధనలకు కూడా అపోస్తలుడైనటువంటి పౌలు గారు ప్రసంగించేటప్పుడు అబ్రహాము పేరును వాడుకుంటాడు. 13వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథము. అబ్రహాము అనేటటువంటి మాట ఇశ్రాయేలీయులు గర్వించదగినటువంటి మాట. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, దావీదు, మోషే ఇలాంటి పేర్లు ఇశ్రాయేలీయులలో వారిలో ఒక ఉత్తేజాన్ని కలగజేస్తాయి. అబ్రహాము అనే మాట వింటే వాళ్ళు ఆగిపోతారు. ఇశ్రాయేలు ఎక్కడికైనా కొన్ని వేల మంది జనాభాలో ఉన్నా సరే అబ్రహాం అనే పేరు వింటే వాళ్ళు అటెన్షన్ అవుతారు. అలాగూ ఇశ్రాయేల్ చరిత్రలో అబ్రహాం యొక్క పేరు ఆ విధంగా మారుమోగడానికి కారణం ఏంటంటే ఆయన జీవన శైలి, దేవుడి కొరకు ఆయన జీవించినటువంటి జీవన విధానం, ఆయన మనస్సు అంత గొప్పది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. 13వ అధ్యాయము అపోస్తల కార్యగ్రంథం 26వ వచనం. పౌలు గారు ప్రసంగిస్తూ, సహోదరులారా, అబ్రాహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. కాబట్టి యూదులకు ఎప్పుడైనా సరే వారు గలిబిలి చేస్తున్నటువంటి సందర్భంలో అబ్రహాం అనేటటువంటి పేరు వస్తే కొంచెం కాముష్గా అవుతారు వారు. ఓ అబ్రహాం మనోడే అనేటటువంటి ఒక భావన వారిలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్. అదొక టాబ్లెట్ లాగా పనిచేస్తుంది యూదులకి. కాబట్టి అప్పుడప్పుడు పౌలు గారు ఆ పేరును వాడుతూ ఉంటారు. కాబట్టి అబ్రహాము నేను వారి దేవుడనయ్యుందును అనేటటువంటి మాట అంటే నేను సిగ్గుపడను, వారి దేవుడనని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడను అంటాడు. కాబట్టి ఎంత గొప్ప మాట అది. కాబట్టి దేవుడు నా పక్షాన కూడా అలాంటి మాట చెప్పేటటువంటి క్రమంలో మనం ఎదగాలి. మనలో లోపాలు లేవని కాదు, మనం లోపము గలవారమైనప్పటికీ దేవుడు అదే లోపాలు కలిగి జీవించాలని కోరుకోవడం లేదు. మనం క్రీస్తు లాంటి కుమారులుగా ఎదగాలని ఆయన కోరుకుంటున్నాడు.
కాబట్టి ఆయన ఎలాంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు? వివేకము కలిగి యథార్థ హృదయము కలవారై, అలాగే దీన మనసు కలిగి చెడుతనమును అసహించుకొని నిబంధనలో చేరి ప్రత్యేక జీవితం జీవించి పరదేశులము యాత్రికులం అనేటటువంటి భావన కలిగి పునాదులు గల ఆ పట్టణం కొరకు ఎదురు చూస్తుంటే నేను వారి దేవుడనై ఉంటానని దేవుడు గర్వంగా చెప్పుకుంటున్నాడు. అలాంటి మనసు మనలో ఉండాలి. చిట్ట చివరిగా మరొకటి చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. 4వ వచనం నుంచి, ఆయన వారి కన్నుల ప్రతి పార్శ్వ బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తం నూతనమైనవిగా చేయుచున్నాను చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయమని ఆయన నాతో చెప్తున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లను సమాప్తమైనవి, నేనే అల్ఫై ఓమేగా, అనగా ఆది అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వారికి జీవజల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించు. జయించువాడు వీటిని స్వతంత్రించుకును, నేను అతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండు. కాబట్టి జయించేటటువంటి వానికి, కాబట్టి ఒక క్రైస్తవుడుగా, దేవుని కుమారుడుగా, కుమార్తెగా ఆయన నీకు దేవుడై ఉండాలి అని అంటే నీవు లోకములో ఉన్నటువంటి వాటిని జయించేటటువంటి వాడుగా ఉండాలి. అనగా శరీరాశ, నేత్రాశ, జీవడంబంను నీవు జయించేటటువంటి వాడుగా ఉండాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 2:16 ఉంటదమ్మా. శరీరాశ, నేత్రాశ, జీవడంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, వీటిని జయించాలి. కాబట్టి జయించేటటువంటి వారికి ఆయన దేవుడై ఉంటాడు. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు అని 23వ వచనం. ఇట్టి వారికి విరోధమైన నియమమేది లేదు, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి మనము దేవుడు మనకు దేవుడుగా ఉండాలంటే మనము జయించేటటువంటి వారుగా ఉండాలి. అనేక విషయాలు ఉన్నాయి, సమయం అయిపోయింది కనుక మనము యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. కాబట్టి మనకు ఆయన దేవుడుగా ఉండాలంటే నేను వారికి దేవుడనై ఉండాలి అనేటటువంటి ఆలోచన కలిగి ఉంటే ఆయన మన నుంచి కోరుకున్నటువంటి విషయాలు ఇవి. కాబట్టి మనమందరం కూడా దేవుణ్ణి మనం దేవుడిగా కలిగి ఉండాలంటే, లోకంలో అనేక మంది మనుషులు ఉన్నారు, కానీ భార్యాభర్తలుగా వివాహ బంధంలో బంధించబడిన వారే భార్యాభర్తలుగా ఎలాగూ పిలువబడతారో మనము నిబంధనలో ప్రవేశించినటువంటి వారు ప్రత్యేక జీవితాన్ని కలిగి ఉండి, ప్రత్యేక జీవితం కలిగినటువంటి వారు పరదేశులు, యాత్రికులు అనేటటువంటి భావన కలిగి లోకమును జయించేవారుగా ఉంటూ మనం పరలోకం కొరకు, ఆ పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు వలె ఎదుగుతూ ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు తెలియజేసుకుంటూ, శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.